హలో ఎవ్రీవన్, ఇంకా రాజగోపురం పైనుంచి శివ స్టాచ్యూ కనపడుతుందని చెప్పాను కదా. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఈవినింగ్ అయిపోయింది. అసలు ఎంత బాగుందో వ్యూ అయితే ఇంకా అక్కడ నుంచి రాబుద్ది అవ్వలేదు. అంత బాగుంది, గ్రీనరీ అంతా చాలా బాగుందనమాట. సో ఆ శివ స్టాచ్యూ కింద టెంపుల్ ఉంటుంది. ఇంకా అటుపక్క మనకి ఈ ఈ టెంపుల్ ఎలా వచ్చింది, మనకు గోకర్ణ టెంపుల్ ఎలా వచ్చింది అనేది ఇది స్టోరీ రూపంలో పెట్టారనమాట ఇక్కడ. సో దీనికి కూడా మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో టికెట్ తీసుకున్నాక మనం లోపలికి వెళ్ళి సో ఇదంతా చూసి రావచ్చు. ఇంకా ఈ స్టోరీ అంతా ఉందన్నమాట ఇక్కడ. సో ఈవినింగ్ వెళ్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఈవినింగ్ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. ఆ బీచ్ వ్యూ ఇవన్నీ చాలా అద్భుతంగా కనపడతాయి అన్నమాట. సో లైఫ్లో ఒక్కసారైనా ఈ టెంపుల్ని చూడాలి అనిపించే ప్లేస్ అనమాట ఇది. అంత బాగుంటుంది, చుట్టూ సముద్రం ఇదంతా. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా.